రసాయన సమీకరణాన్ని ఎందుకు తుల్యం చేయాలి? అయితే ఏదైనా ఒక రసాయన సమీకరణాన్ని ఎందుకు తుల్యం చేస్తాము? మామూలుగా ఒక రసాయన చర్యను మనము సంకేతాలు, ఫార్ములాలను ఉపయోగించి రాసినప్పుడు ఎడమ వైపున ఉన్న క్రియాజనకాలలోని మొత్తం పరమాణువుల సంఖ్య, క్రియాజన్యాలలో ఉన్న మొత్తం పరమాణువుల సంఖ్యకు సమానంగా లేకుండా మనం కేవలము సంకేతాలు, ఫార్ములాలను ఉపయోగించి మాత్రమే రాస్తే దాన్ని మనం ప్రాథమిక సమీకరణము అని అంటాం. అయితే రసాయన చర్యను మనము తుల్యం చేయాల్సిన ఆవశ్యకత ఎందుకుంది అని అంటే ద్రవ్య నిత్యత్వ నియమాన్ని అనుసరించి ఏదైనా ఒక రసాయన సమీకరణాన్ని రాసేటప్పుడు దాన్ని తుల్య సమీకరణం రాసేది ఉంటుంది. అయితే ద్రవ్య నిత్యత్వ నియమం ఏం చెప్తుంది అని అంటే ఏదైనా ఒక రసాయన చర్యలో పదార్థము సృష్టించబడదు లేదా నాశనం కాదు, లేదా ఏదైనా ఒక రసాయన చర్యలో క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది, లేదా ఏదైనా ఒక రసాయన చర్యలో ఎన్ని పరమాణువులైతే పాల్గొంటున్నాయో చర్య జరిగిన తర్వాత కూడా అన్ని పరమాణువులు ఉంటాయి. అంటే ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు లేదా నాశనం కావు. కాబట్టి ఏదైనా ఒక రసాయన సమీకరణాన్ని మనము రాస్తున్నప్పుడు ఆ రసాయన సమీకరణంలో క్రియాజనకాలలో ఎన్ని పరమాణువులైతే ఉన్నాయో, ఒక పదార్థానికి సంబంధించి ఎన్ని పరమాణువులైతే ఉన్నాయో అన్ని పరమాణువులు క్రియాజన్యాలలో కూడా ఉండాలి. కాబట్టి ఈ నియమాన్ని అనుసరించి, ద్రవ్య నిత్యత్వ నియమాన్ని అనుసరించి మనము ఏదైనా సమీకరణాన్ని రాసేటప్పుడు దాన్ని తుల్య సమీకరణాన్ని రాయాలి. కాబట్టి ద్రవ్య నిత్యత్వ నియమాన్ని అనుసరించి సమీకరణాన్ని మనం తుల్యం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది.